హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఈవీ బైక్ అయితే తయారు చేశాను అనమాట. దీన్ని తయారు చేయడానికి అరౌండ్ ఒక 40,000 వరకు అయితే ఖర్చు అయింది. అండ్ అంత ఖర్చు పెట్టి తయారు చేయడం వర్తా కాదు ఇప్పుడైతే చెప్తానమాట. అంతకన్నా ముందు ఇది వచ్చేసి లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ యూజ్ చేసి అయితే తయారు చేశాను అనమాట. మనకు 48 వోల్ట్ 30Ah బ్యాటరీ అయితే యూజ్ చేశాను ఇందులో. మైలేజ్ విషయాన్ని మాట్లాడుకుంటే 100 కిలోమీటర్స్ వరకు అయితే మైలేజ్ అయితే వస్తుంది. అంతకన్నా ముందు మన ఛానల్ నేమ్ వచ్చేసి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ చరణ్ అనమాట. ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా అయితే ఉంటాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ బ్రష్లెస్ మోటార్ కంట్రోలర్ అనమాట. దీన్ని నేను అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేశాను. అరౌండ్ ఒక 4,000 అలాగైతే పడింది. అండ్ దీని స్పెక్స్ చూడండి, చాలా అయితే ఉన్నాయి. అండ్ దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి 48 వోల్ట్ 1000 వాట్స్ కంట్రోలర్ అనమాట. తొందరగా ఇది అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. అండ్ చూడొచ్చు, ఇదే కంట్రోలర్ అయితే అనమాట. దీన్ని సర్క్యూట్ డయాగ్రామ్ అది నేను మీకు పక్కన స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. అక్కడైతే డీసీ టు డీసీ కన్వర్టర్ అనమాట. మనకు 48 వోల్ట్ని 12 వోల్ట్కి అయితే కన్వర్ట్ చేస్తుంది. అప్ టు 10 amps ప్రొటెక్షన్ కూడా ఉంది దీనికి. అండ్ పాజిటివ్ టెర్మినల్కి అయితే వీళ్ళైతే ఫ్యూజ్ అయితే ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇదే మన బైక్ డిస్ప్లే అనమాట. ఇది 48 వోల్ట్ మీద అయితే ఆపరేట్ అవుతుంది. యాక్సిలరేటర్ అయితే తెప్పించాను చూడొచ్చు, 48 వోల్ట్ మీద ఆపరేట్ అవుతుంది ఇది. కిట్లో ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాటరీస్ అనమాట. చూడొచ్చు 24 వోల్ట్ 30Ah లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీస్ అయితే తెప్పించాను నేను. ఇవి వచ్చేసి మై ఇన్నోవేషన్ వెబ్సైట్ నుంచి అయితే తెప్పించాను అనమాట. బ్యాటరీస్ అయితే కొద్దిగా జెన్యున్గా ఉండే వెబ్సైట్ నుంచి అయితే తెప్పించాలన్నమాట. లేకపోతే మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువగా అయితే రాదు. అండ్ ఈ 24 వోల్ట్ 2 బ్యాటరీస్ని నేను సిరీస్లో కనెక్ట్ చేస్తాను. అప్పుడు మనకి 48 వోల్ట్ 30Ah అవుట్పుట్ అయితే వస్తుంది మనకి. అండ్ ఈ 48 వోల్ట్ అవుట్పుట్ వచ్చే బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఒక ఛార్జర్ కూడా ఆర్డర్ చేశాను చూడొచ్చు. 48 వోల్ట్ 6Ah బ్యాటరీ ఛార్జర్ అనమాట. ఇది మనకి డిస్ప్లేతో అయితే వస్తుంది. మనకి ఛార్జింగ్ అవుతున్నప్పుడు డిస్ప్లే కూడా చూపిస్తుంది అనమాట. అండ్ మనకి రెడ్ అండ్ బ్లూ ఇండికేషన్ కూడా వస్తుంది అనమాట ఫుల్ ఛార్జ్ అయినప్పుడు. అండ్ ఈ మోటార్ వచ్చేసి 48 వోల్ట్ 500 వాట్స్ మోటార్ అనమాట. అండ్ దీన్ని నీట్గా ఫ్రేమ్కి అయితే వెల్డింగ్ చేసి ఒక 4 నట్ అండ్ బోల్ట్స్తో అయితే టైట్ చేశాను. ఎప్పుడైనా ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు రిమూవ్ చేసుకోవడానికి. అండ్ చైన్ అలైన్మెంట్ కూడా ప్రాపర్గా చేశాను చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మన బ్యాటరీ కంపార్ట్మెంట్ అనమాట. దీన్ని పీవీసీ షీట్స్తో అయితే డిజైన్ చేశాను. అండ్ దీనికి హోల్స్ కూడా చేశాను మన బ్యాటరీ వైర్స్ అది బయటికి రావడానికి. అండ్ ఛార్జింగ్ సాకెట్ కూడా హోల్ అయితే చేశాను అనమాట. దీన్ని మంచి ఫ్యాక్టరీ మేడ్ అవుట్పుట్ రావడానికి ఇప్పుడైతే బ్లాక్ కలర్ స్ప్రే పెయింట్తో అయితే పెయింట్ చేస్తాను. ఫైనల్లీ మన కనెక్షన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. సర్క్యూట్ డయాగ్రామ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే నేను చెప్పినా మీకు అర్థం కాదనమాట. సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, ఏ వైర్ ఎలా కనెక్ట్ చేయాలని. అండ్ బ్యాటరీ వైర్స్ని కూడా నేను సిరీస్లో అయితే కనెక్ట్ చేశాను అనమాట. మనకు 48 వోల్ట్ 30Ah అవుట్పుట్ వస్తుంది. ఇది మనకు 100 కిలోమీటర్స్ మైలేజ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ కంట్రోలర్కి నేను అయితే 2 కూలింగ్ ఫ్యాన్స్ని అయితే యాడ్ చేశాను అనమాట. మన కంట్రోలర్ ఓవర్ హీట్ అవ్వకుండా. ఎప్పుడైతే మన కంట్రోలర్ ఓవర్ హీట్ అవుతుందో కూలింగ్ ఫ్యాన్స్ అనేవి కూల్ చేస్తాయి అనమాట కంట్రోలర్ని. అండ్ దీనిలో 48 వోల్ట్ నుంచి 12 వోల్ట్ మార్చి కంట్రోలర్ కూడా ఇంక్లూడ్ చేశాను మన కూలింగ్ ఫ్యాన్స్ అండ్ లైట్స్ ఆన్ అవ్వడానికి. అండ్ ఇది వచ్చేసి మౌంటింగ్ ప్యానల్ అనమాట. దీన్ని వాడైతే క్లోజ్ చేసేస్తాను మొత్తాన్ని. అండ్ బైక్ని ఆన్ చేస్తున్నాను చూడండి. అండ్ మన బైక్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఆన్ అయింది. ఈ బైక్ని మనం 3 స్పీడ్స్లో అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. మనకి 3 గేర్స్ అయితే ప్రొవైడ్ చేశాను నేను. అండ్ 3 స్పీడ్స్లో బైక్ని కూడా పర్ఫెక్ట్గా అయితే రన్ చేయొచ్చు. అండ్ ఎప్పుడైతే యాక్సిలేటర్ ఇస్తున్నానో మన మోటార్ చూడొచ్చు ఎంత ఫాస్ట్గా అయితే తిరుగుతుందో. అండ్ మోటార్ సౌండ్ కూడా మీరు వినండి. అండ్ ఇందులో మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉందనమాట. మనం హైవేస్ మీద వెళ్తున్నప్పుడు ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయడానికి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశాను.
అండ్ చూడొచ్చు ఎప్పుడైతే మనం క్రూజ్ కంట్రోల్ బటన్ అయితే ఆన్ చేస్తామో, మనం ఏ స్పీడ్ పెడితే అదే స్పీడ్ అయితేనేది కంటిన్యూ అవుతదనమాట. ఇదొక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు మనము. ఎప్పుడైతే బ్రేక్ ప్రెస్ చేస్తామో క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోద్దనమాట. అండ్ చూడొచ్చు నేను 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌లో అయితే సెట్ చేశాను. యాక్సిలరేటర్ కూడా వదిలేసాను చూడొచ్చు. కానీ బైక్ అనేది మనకి అదే స్పీడ్‌లో అయితే రన్ అవుతుంది చూడొచ్చు.